ఆస్తి పన్ను వసూళ్లపై బల్దియా అధికారులు ఫోకస్ పెట్టారు. మరికొద్ది రోజుల్లో ఈ ఎకనామిక్ ఇయర్ ముగియనుండడంతో టార్గెట్ను రీచ్ అయ్యేందుకు అధికారులు స్పెషల్ ప్లాన్ చేస్తున్నారు. ప్రతి శనివారం ఆస్తి పన్ను పరిష్కారం పేరుతో కొత్త ప్రోగ్రాంను అధికారులు డిజైన్ చేశారు. ప్రజల సమస్యలు అప్పటికప్పుడు పరిష్కరించేలా అధికారులు ఈ ప్రోగ్రాం ద్వారా కృషి చేస్తున్నారు. జీహెచ్ఎంసీకి ముఖ్యమైన ఆదాయ వనరు ఆస్తి పన్ను. బల్దియాకు వసూలయ్యే పర్మిషన్ ట్యాక్స్, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ ట్యాక్సుల ద్వారా నిధులు వసూలవుతున్నప్పటికీ ప్రాపర్టీ ట్యాక్స్ రూపంలోనే జీహెచ్ఎంసీకి అధిక ఆదాయం లభిస్తోంది. ఈ ఏడాది 2,000 కోట్ల ఆస్తి పన్ను లక్ష్యంగా పెట్టుకున్న జీహెచ్ఎంసీ దానిని రీచ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తోంది. బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ తో స్పెషల్ కమిటీలను ఏర్పాటు చేసి పన్నును వసూలు చేస్తున్నారు అధికారులు. ప్రతి ఏరియాలో టాప్ పెండింగ్ డిఫాల్టర్ల లిస్టును రెడీ చేసుకుని ప్రాపర్టీ ట్యాక్స్ ను బిల్ కలెక్టర్లు వసూలు చేస్తున్నారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 1,500 కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూలు చేశారు. మరో 3 వారాల్లో మరో 500 కోట్ల ఆస్తి పన్నును వసూలు చేసే లక్ష్యంతో ఉన్నారు అధికారులు. ఇప్పటికే బిల్ కలెక్టర్లతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ట్యాక్స్ వసూళ్లలో వేగం పెంచాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరోవైపు 6 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదారులకు ఇప్పటికే అధికారులు నోటీసులు జారీ చేశారు. మొండిగా వ్యవహరిస్తున్న వారికి వారెంట్లు కూడా జారీ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సీజ్ చేసిన వెంటనే ఆస్తి పన్ను వసూలవుతుందని చెబుతున్నారు బల్దియా అధికారులు. అన్ని విధాలుగా పన్ను వసూలు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆస్తి పన్ను వసూళ్లలో వివిధ రకాల సమస్యలు వస్తున్నాయి. కమర్షియల్ యాక్టివిటీ తీసివేసిన వారు రెసిడెన్షియల్ ట్యాక్స్ లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. లేకుంటే కమర్షియల్ ట్యాక్స్ అధికంగా ఉండడం వారికి భారమవుతుంది. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు ఆస్తి పన్ను పరిష్కారం పేరుతో జీహెచ్ఎంసీ ప్రత్యేక కార్యక్రమం రూపొందించింది. ప్రతి శనివారం అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం ఈ నెల చివరి వరకు కొనసాగుతుంది. అధికారులంతా అక్కడ అందుబాటులో ఉండడంతో సమస్య వెంటనే పరిష్కారమవుతుందని జీహెచ్ఎంసీ చెబుతోంది. రోజు రోజుకి జీహెచ్ఎంసీ వ్యయాలు పెరిగిపోతుండడంతో ఆస్తి పన్ను వసూళ్ల టార్గెట్ను పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నారు అధికారులు.